అమెరికా ఇరాన్ మధ్య రెండో విడత శాంతి చర్చలపై కీలక వ్యాఖ్యలు చేశారు యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్. రాబోయే 2 రోజుల్లో మరోసారి ఇరు దేశాల ప్రతినిధుల మధ్య భేటీ జరిగే అవకాశం ఉందన్నారు. రెండోసారి కూడా పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరిగే ఛాన్స్ ఉన్నది చెప్పారు. ఇరాన్తో చర్చలకు అమెరికా సిద్ధంగా ఉందని తెలిపారు. యుద్ధ విరమణ చర్చల విషయంలో పాకిస్తాన్ సైన్యాధిపతి అసిం మునీర్ గొప్పగా పనిచేశారని కొనియాడారు. పాక్ ఆతిథ్యం, అసిం మునీర్ కృషి కారణంగానే మరోసారి పాక్ వేదికగా చర్చలు జరిగే అవకాశం ఉందని తెలిపారు ట్రంప్. అమెరికా ఇరాన్ మధ్య రెండో విడత శాంతి చర్చలపై కీలక వ్యాఖ్యలు చేశారు యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్. రాబోయే 2 రోజుల్లో మరోసారి ఇరు దేశాల ప్రతినిధుల మధ్య భేటీ జరిగే అవకాశం ఉందన్నారు. రెండోసారి కూడా పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరిగే ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు. ఇరాన్తో చర్చలకు అమెరికా సిద్ధంగా ఉందని తెలిపారు. యుద్ధ విరమణ చర్చల విషయంలో పాకిస్తాన్ సైన్యాధిపతి అసిం మునీర్ గొప్పగా పనిచేశారని కొనియాడారు. పాక్ ఆతిథ్యం, అసిం మునీర్ కృషి కారణంగానే మరోసారి పాక్ వేదికగా చర్చలు జరిగే అవకాశం ఉందని తెలిపారు ట్రంప్. గ్రేటర్ హైదరాబాద్లో అంబేద్కర్ 135వ జయంతి ఘనంగా నిర్వహించారు ప్రజలు. ట్యాంక్ బండ్తో పాటు సిటీలోని అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని పిలుపునిచ్చారు లీడర్స్. డీలిమిటేషన్తో దక్షిణాదికి అన్యాయం జరగకుండా చూసుకోవాలన్నారు టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం. హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి నివాళి అర్పించారు. ఉత్తరాదిన పెద్ద రాష్ట్రాలు, దక్షిణాదిన చిన్న రాష్ట్రాల ఏర్పాటుతో అసమతుల్యత ఏర్పడుతుందని అప్పట్లోనే అంబేద్కర్ చెప్పారన్నారు కోదండరాం. 50ల్లోనే అంబేద్కర్ ఈ విషయాలపై హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడు ఆయన పాల్గొనలేకపోతాడు. కానీ తన అభిప్రాయాలను చాలా స్పష్టంగా రాసి పుస్తక రూపంలో వాటిని సర్క్యులేట్ చేస్తాడు. ఆ అసమతుల్యత నుంచి మనల్ని మనం కాపాడుకోవటానికి ప్రయత్నించాలి. వీసీకే పార్టీ వారు ఈ విషయంపై చాలా కృషి చేస్తున్నారు. మనం కూడా ఈ విషయం మీద ఈ అసమతుల్యత ఉత్తర దక్షిణ భారతదేశాల నడుమ తలెత్తకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి, జాగ్రత్తలు పాటించాలని కోరుతూ సామాజిక అసమానతలు, వివక్షకు వ్యతిరేకంగా అంబేద్కర్ పోరాటం చేశారన్నారు జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత. హైదరాబాద్ తార్నాక పరిధిలోని చింతల బస్తీ, లాలాపేట, ఇసుకబావి, శాంతినగర్ ప్రాంతాల్లో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు నిర్వహించారు. అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టి సమానత్వ సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు వక్తలు. మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తే అన్ని రాష్ట్రాలకి కూడా, అన్నిటికీ కూడా, భారతదేశానికి కూడా చాలా ప్రాముఖ్యత, దాంట్లో బీసీలకి ముఖ్యంగా ప్రాముఖ్యత, మహిళా బిల్లు పెడితే బీసీలకి ప్రాముఖ్యత లభిస్తుందని, బీసీలందరికీ కూడా మంచి అవకాశాలు దొరుకుతాయి, అందరం కూడా అవకాశాలకు ఉండొచ్చు. మహిళలు ఇల్లు ఎంత చక్కగా చక్కబెట్టుకుంటారు, రాజకీయంలో కూడా అంతే చక్కగా చక్కబెట్టుకునే ఉద్దేశంతో ఉంటారు. కాబట్టి మహిళా రిజర్వేషన్ బిల్లు కంపల్సరీగా అవ్వాలని చెప్పి మేము కోరుకుంటాం. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే అందరికీ సమాన అవకాశాలు వస్తున్నాయన్నారు ట్రాఫిక్ ఏసీపీ ధనలక్ష్మి. హైదరాబాద్ గోకుల్ నగర్ లో అంబేద్కర్ జయంతి నిర్వహించారు వెల్ఫేర్ అసోసియేషన్, అంబేద్కర్ యువజన సంఘం. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఏసీపీ ధనలక్ష్మితో పాటు పోలీసులు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన చేసిన, మనకి ఈ దేశానికి చేసిన సేవలు, అండ్ ఈ దేశం ఇప్పుడు ఇలా నడుస్తోంది అంటే రాజ్యాంగంని రచించడము, అండ్ మన దేశానికి ఏవైతే ఆప్ట్ చేసుకోవాలో, ఏవైతే మనకి అనుగుణంగా ఉంటాయో, టోటల్ వరల్డ్లో మొత్తం రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మనకి ఏమైతే సరిపడా ఉంటాయో, దేశానికి ఏవైతే కావాలో వాటి అన్నిటినీ కూడా క్రోడీకరించి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లోనే ఇంత పెద్ద వరల్డ్లోనే పెద్ద రాజ్యాంగాన్ని రచించడం జరిగింది.
ఓయూలో నూతనంగా నిర్మించిన పరిపాలనా భవనానికి అంబేద్కర్ పూలే పేరు పెట్టాలని డిమాండ్ చేశారు ఓయూ జేఏసీ చైర్మన్ పీహెచ్డీ స్కాలర్ కొత్తపల్లి తిరుపతి. వారి పేరు మీద ఫెలోషిప్లను కూడా అందచేయాలన్నారు. ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద కేక్ కట్ చేసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్ సర్వీసెస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద విద్యార్థులు వేలకు లక్షలు ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్లకు అక్కడ నాలెడ్జ్ సెంటర్, ఐపీఎస్, ఐఏఎస్ మన పిల్లలు కావాలని అలాంటి భవనాన్ని నిర్మించడము మేము ఉస్మానియా సిటీ విద్యార్థిగా మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఉస్మానియా సిటీలో ఈ అంబేద్కర్ పూలే జయంతి సందర్భంగా మన నూతనంగా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ నిర్మాణం జరిగింది. దానికి అంబేద్కర్ పూలే పేరు పెట్టాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ పూలే అంబేద్కర్ పేర్ల మీద మన ఉస్మానియా సిటీలో రీసెర్చ్ స్కాలర్స్కు ఫెలోషిప్ ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు మాదిగ హక్కుల దండోరా అధ్యక్షుడు కొంగర శంకర్. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం గుర్తు చేసుకోవాలి. ఆ ప్రభుత్వం ఏదైతే అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఇంప్లిమెంట్ చేయవలసిన అంబేద్కర్ ఆశయాలని గొప్పగా చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం ఒకటి కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు. గత 2 సంవత్సరాల నుండి ఏదైతే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్లు ఉన్నాయో కనీసం ఒక్క బిల్లు కూడా రిలీజ్ చేయకుండా ఇక్కడ ఎస్సీ, ఎస్టీ వాళ్ళను వివక్షత చూపిస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం కూడా దీనిపై స్పందించాలి. ఉస్మానియా యూనివర్సిటీ హంస అధ్యక్షుడు నామ సైదులు ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీ నుంచి ఎన్సీసీ గేటు వరకు 2K రన్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హయ్యర్ ఎడ్యుకేషన్ మాజీ చైర్మన్ లింబాద్రి, ప్రొఫెసర్ నవీన్, మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్ తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. వెనుకబడిన అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ కృషి చేశారన్నారు విద్యార్థి నాయకులు శ్రీనివాస్. అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఐక్య విద్యార్థి సంఘం సభ్యులు. విద్యార్థులు పాల్గొని రక్తదానం చేశారు. మహనీయుల ఆశయాల సాధన కోసం కృషి చేస్తామని తెలిపారు విద్యార్థులు. ప్రపంచంలో కూడా చరిత్రలో నిలబడ్డటువంటి గొప్ప మహనీయుడు కాబట్టి అతని స్మరించుకుంటూ మేము తమ వంతు ఎంతో కొంత ఈ యొక్క సమాజానికి సేవ చేయాలని అందులో భాగంగానే ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాం. ఈ యొక్క శిబిరంలో పాల్గొన్నటువంటి విద్యార్థులు కూడా అందరూ మా వంతు ఈరోజు ఈ యొక్క సమాజంలో ఎంతో మంది రక్తహీనతతోని గ్రేటర్ హైదరాబాద్ లో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు వక్తలు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు హైదరాబాద్ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. సిటీలోని మాసబ్ ట్యాంక్ అంబేద్కర్ సెంటర్లో భీమ్ సైనిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. భీమ్ సైనిక్ ఫౌండేషన్ ఫౌండర్, ప్రెసిడెంట్ కలకోటి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన వేడుకల్లో వివిధ పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. అంబేద్కర్కు నివాళులర్పించి కేక్ కట్ చేశారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు. పండుగ మనం ప్రపంచవ్యాప్తంగా ఇవాళ నాలెడ్జ్ డే కింద ఏదైతే మనం దీన్ని వర్ణిస్తున్నామో, బాబాసాహెబ్ అంటే ఒక పెద్ద ఉద్యమం, ఒక నాయకులు, ఒక మహానాయకుడు, యూనివర్సల్ లీడర్. ఆయన ఇచ్చిన మనకి ఉత్తేజము ఎప్పుడు కూడా మనం దాన్ని మరవరాదని, దాన్ని మనం వెన్నంటే ఉండి మేము భీమ్ సైనిక్ ఫౌండేషన్ అనే నామకరణ చేసి ఇలా దీనికి ఎంతో కృషి చేసుకుంటూ ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, కంప్యూటర్ పిల్లలకు శిక్షణ ఇవ్వడం కానివ్వండి, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి 2011 నుంచి చేస్తూ మాకు ఉన్నంత వ్యవస్థలో ఇవాళ ఈ కార్యక్రమాన్ని మేము ఎందుకంటే కాబట్టి వారికి, మా వివేకన్న గారికి, ఇలా మంత్రివర్యులు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు భీమ్ సైనిక్ ఫౌండేషన్ తరఫున తెలుపుతున్నాము. అలాగే రాబోయే రోజుల్లో కూడా వారి సహకారాలు మాకు ఉంటాయని, ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలా ఈ కార్యక్రమం ఇంత జయప్రదం చేసినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ भारत रत्न लाने के लिए आजादी के बाद 40 साल के बाद 1990 में भारत रत्न मिला. मेरा बस चलता तो मैं अंबेडकर जी को दुनिया का रत्न देता. और कितनी खूबसूरत है किताब, कितनी पावरफुल है. वी द पीपल ऑफ इंडिया
यह सबसे इंपॉर्टेंट है बात। वी द पीपल ऑफ इंडिया बोला, कोई मजहब का नाम नहीं लिया। जब कॉन्स्टिट्यूशन बन रहा था तो कई लोग बोले हिंदू नाम से स्टार्ट करेंगे, गांधी जी के नाम से स्टार्ट करेंगे, मगर अम्बेडकर जी बोले इतने विशाल देश को कोई मजहब का नाम नहीं लिया। जब कॉन्स्टिट्यूशन बन रहा था तो कई लोग बोले हिंदू नाम से स्टार्ट करेंगे, गांधी जी के नाम से स्टार्ट करेंगे, मगर अम्बेडकर जी बोले इतने विशाल देश को अगर से యునైటెడ్ रखना है వస్తేనే ఆర్థికంగా లాభపడతాం. ఒక్కసారి ఆర్థికంగా లాభపడితే సమాజంలో మనం అందరిలాగా మనం కూడా సమానంగా ఉంటాం. వైషమ్యాలు కూడా ఉండయి, క్యాస్టిజం కూడా ఉండదు. ఇప్పుడు ఇవాళ సాఫ్ట్వేర్లో పనిచేస్తుంటాం. సాఫ్ట్వేర్లో ఏం క్యాస్టిజం ఉంది? ఎక్కడ అడుగుతామా? మన అపార్ట్మెంట్ పక్క బంటి కూడా ఏ క్యాస్ట్ అడుగుతాం? అడుగుతాం. ఇక్కడ కూడా సమాజం లేదు. కావాలని ఎన్నికల ముందో లేకుంటే సందర్భం వచ్చినప్పుడు వైషమ్యాలు పెరిగే విధంగా, లబ్ధి ఒక కులానికో లేకుంటే ఒక మతానికో లబ్ధం చేకూర్చే విధంగా కొందరు చేస్తున్నారు తప్ప ఎక్కడ సమాజంలో వైషమ్యాలు లేవు. అందరూ ఎడ్యుకేట్ అయింది ఇప్పుడు చాలామంది. మరి చాలామంది ఎడ్యుకేట్ అయిన కనుక ఇదంతా మార్పు అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే. కనుక ఇంకా దీన్ని ముందు తీసుకెళ్ళి సమానత్వం రావాలన్నా, విద్యా వ్యవస్థ మరింత మార్పు రావాలన్నా, మరి ఆర్థికంగా పెద్దలు భగవత్ గారు చెప్పినట్టు ఆర్థికంగా ఫలాలు అందరికీ అందాలన్నా. రాజ్యాంగ ప్రదాత, దళిత, గిరిజన, బలహీన వర్గాల ఆత్మ బంధువు అంబేద్కర్ అన్నారు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్. వికారాబాద్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన చిన్న రాష్ట్రాల ఏర్పాటు అంశంతోనే తెలంగాణ ఏర్పడిందన్నారు. దేశంలోని ప్రతి పౌరుడికి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా సమానమైన అవకాశాలు అందుతున్నాయి. ఊరి గుడిసెలో, గిరిజన గూడెలో పుట్టిన వారు కూడా దేశ అత్యున్నత పదవులు పొందుతున్నారు. అంటే దానికి కారణం, ఏకైక కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించిన రిజర్వేషన్లనే బ్రహ్మాస్త్రం. స్వతంత్రం వచ్చిన తర్వాత నాటి నుండి నేటి వరకు కాంగ్రెస్ నేతృత్వంలోనే దళితులకు పెద్ద ఎత్తున న్యాయం జరిగింది. దేశంలోనే తొలి కాంగ్రెస్ ముఖ్యమంత్రి స్వర్గీయ దామోదర్ సంజయ్ దళితులు, దళిత బిడ్డ బట్టి విక్రమార్కని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా చేసింది ప్రజాప్రభుత్వం. ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే నేను ఈరోజు రాష్ట్రంలో అత్యున్నత పదవి అయిన శాసనసభాపతి అయ్యాను. జీవనది ఎల్లప్పుడూ ఎలా ప్రవహిస్తుందో అలాగే అంబేద్కర్ గారి విజ్ఞానం శతాబ్దాల పాటు ఈ దేశ యువతను స్ఫూర్తినిస్తుంది. రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు, స్వేచ్ఛ, స్వాతంత్రం, సంక్షేమ కార్యక్రమాల అమలు అందరికీ అందాలి. అప్పుడే అంబేద్కర్ గారి కన్న కలలు నెరవేరుతాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనకు అనుగుణంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన రాష్ట్రంలో జరుగుతున్నది. ఆయనకు 30 డిగ్రీలు ఉన్నాయి. ఆ 30 డిగ్రీలు అని నాకు తెలియదు, కానీ పొలిటికల్ సైన్స్ చేసిండు, పెద్ద ఎకానమిస్ట్ ఉంటే ఆర్థిక శాస్త్రంలో నంబర్ 1 ఉండే ఆయన. అదే కాక పొలిటికల్ సైన్స్, లా అన్నీ కూడా చదివిండు. ఆయన ఒకడు 2 దేశాలలో చదివిండు. అప్పుడు ఎంతోమంది పెద్ద పెద్ద నాయకులు ఉండే, ఇంగ్లాండ్ పోయి చదివిండు, కానీ వాపస్ వచ్చిండ్రు. డిగ్రీ చేసింది ఒకటే డిగ్రీ, లా డిగ్రీ చేసిండు. ఈయన ఇంగ్లాండ్ పోయి చదివిండు, కానీ ఇంగ్లాండ్లో ఆ పరిస్థితులు ఎట్లుంటే రాజరికం ఉండేది, రాణీలు ఉండేది, హౌస్ ఆఫ్ లార్డ్స్ ఉండేది, అక్కడ ఆలోచన ఉండేది, ఆ ప్రాంతంలో ఆలోచన. కానీ ఈయన అమెరికాకు కూడా పోయి ఒకడే ఒక నాయకుడు భారతదేశంలో, ఇంగ్లాండ్లో, అమెరికాలో చదివిండు. అమెరికాలో ఎవరుంటారు? తెల్లోళ్ళు, నల్లోళ్ళు, మార్టిన్ లూథర్ కింగ్ ఉన్న దేశం అది. అక్కడ కూడా ఉంది, అక్కడ ఆలోచన వేరే. 2 ఆలోచనలు ఉండే భారతదేశంలో పుట్టిండు. ఆయనకున్నంత ఎక్స్పోజర్ ఎవ్వరికి కూడా లేకుండే. అందుకే ఆయన వచ్చినాక స్వాతంత్రం కొరకు ముందు అందరు నాయకులు కూడా, ఎంతోమంది నాయకులు ఉండేది, వాళ్ళకంటే ఎక్కువ అవగాహన ఉన్నాయి. నింద ఏషియా ఖండంలోనే 2 PhDలు చేసిన వాళ్ళు ఎవ్వరు లేకుండే, ఈయనొక్కడే ఉండే. పెద్దపల్లి జిల్లా మంథనిలో మాజీ స్పీకర్ శ్రీపాదరావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ. నిన్న ఢిల్లీలో ఉన్నందున శ్రీపాదరావుకు నివాళులర్పించలేకపోయామని చెప్పారు. శ్రీపాదరావు సర్పంచ్ నుంచి అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర శాసనసభ స్పీకర్ వరకు ఎదిగారని గుర్తు చేశారు. కాకా వెంకటస్వామి, శ్రీపాదరావు అత్యంత సన్నిహితులని చెప్పారు. ఇద్దరు నేతలు కలిసి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఎన్నో నిధులు తీసుకొచ్చారని గుర్తు చేశారు. శ్రీపాదరావు రాజకీయ స్ఫూర్తితో తామంతా పనిచేస్తున్నామన్నారు ఎంపీ వంశీకృష్ణ. శ్రీపాదరావు గారి 27వ
వర్ధంతినాడు. వారిని గుర్తు చేసుకొని ఈరోజు వారికి నివాళి అర్పించడం జరిగింది. సర్పంచ్కి వెళ్ళి స్పీకర్ స్థాయికి ఎదగడం చిన్న మాట కాదు. అనేక వర్గాలకు వారు అండదండగా ఉండి వారి కోసం ఎంతో కృషి చేసి పనిచేయడం జరిగింది. కాకా వెంకటస్వామి గారితో కూడా వారికి మంచి అనుబంధం ఉండేది. వారిని గుర్తు చేసుకొని వారిని స్ఫూర్తిగా తీసుకొని మంచి పనులు అదే విధంగా చేసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రజలకు ముందుకు తీసుకెళ్ళాలి. హైదరాబాద్ చార్మినార్ జోన్ పరిధిలో నిఘా పెంచామన్నారు సౌత్ జోన్ డీసీపీ కిరణ్ ప్రభాకర్. ఓల్డ్ సిటీలో అర్ధరాత్రి 1 వరకు షాపులకు అనుమతి ఉందని, ఆ లోపే మూసివేసే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రాత్రి వేళలో షాపింగ్కి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భద్రత కల్పిస్తున్నామని అన్నారు. పాత బస్తీలో ఉండే రౌడీ షీటర్ల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. చార్మినార్ జోన్ పరిధిలో రౌడీ షీటర్లకు డ్రగ్ టెస్టులు నిర్వహించామంటున్న సౌత్ జోన్ డీసీపీ కిరణ్ ప్రభాకర్తో రాంప్రసాద్ ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా పోలీసులు నగర ప్రజల భద్రతకు సంబంధించి అయితే చాలా రకాలైనటువంటి భద్రతా చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా మనం చూస్తే హైదరాబాద్లోని ఓల్డ్ సిటీ చార్మినార్ పోలీస్ జోన్ పరిధిలో మనం ముఖ్యంగా గమనించినట్లయితే ప్రతిరోజు కూడా అర్ధరాత్రి వరకు షాపులు కొనసాగుతున్నప్పటికీ కూడా ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. కానీ కొన్ని ప్రాంతాల్లో అయితే అవాంఛనీయ ఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి చార్మినార్ జోన్ డీసీపీ ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అర్ధరాత్రి వేళ వరకు కూడా షాపులు అనేది తీస్తూ ఉన్నారు. కొన్ని ప్రాంతాలలో గొడవలు కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఏ విధమైనటువంటి చర్యలు చేపడుతున్నాయి? చార్మినార్ జోన్లో ఓల్డ్ సిటీలో మన పోలీస్ సైడ్ నుంచి రకరకాల మనము ఇది ప్రయత్నం చేస్తున్నాము. స్పెసిఫిక్లీ టు కంట్రోల్ ఆల్ దిస్ క్రిమినల్ యాక్టివిటీస్. ఆ గురించి పోలీస్ సైడ్ నుంచి ఆల్రెడీ డిఫరెంట్ ఇనిషియేటివ్ కూడా తీసుకోవడం జరిగింది. స్పెసిఫిక్లీ ఆఫ్టర్ రంజాన్ అయిన తర్వాత కొన్ని క్రైమ్స్ పెరిగిన తర్వాత మనము ఈ నాకాబందీ ఆపరేషన్ కవచ్ కింద ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం క్రైమ్ పాకెట్స్ మనము ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో కార్డన్ సర్చ్ ఆపరేషన్ కూడా మనం చేస్తున్నాము. దాంట్లో స్పెసిఫిక్గా ఈ రౌడీ షీటర్, సస్పెక్ట్ షీటర్స్ అండ్ ఆల్సో ఏదైనా క్రిమినల్స్ ఉన్నారు, హ్యాబిచువల్ ఆఫెండర్స్ ఉన్నారు, వారి పైన ఎక్కువ మనము ఫోకస్ చేస్తున్నాము. ఆ గురించి ఇది డీసీపీ ఆఫీస్లో, తర్వాత అట్ ద సేమ్ టైం పోలీస్ స్టేషన్, ఏసీపీ లెవెల్లో కూడా రెగ్యులర్ బేసిస్లో ఇది మనము ప్రాపర్గా కౌన్సిలింగ్ కూడా ఈ రౌడీ షీటర్, సస్పెక్ట్ షీటర్ గురించి కూడా చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం అందరికీ ప్రాపర్గా వార్నింగ్ ఇచ్చి ఏదైనా మనము సెకండ్ ఛాన్స్ కూడా ఇస్తున్నాము. మీ ఏదైనా ప్రాపర్గా బిహేవియర్ చేస్తే ఖచ్చితంగా మన సైడ్ నుంచి రౌడీ షీట్ ఉంటే లేకపోతే సస్పెక్ట్ షీట్ కూడా మనము క్లోజ్ కూడా చేస్తున్నాము. ఏదైనా కొత్త పర్సన్స్కి కూడా మనం ఐడెంటిఫై చేసి దాంట్లో ఇది షీట్స్ కూడా ఓపెన్ చేస్తున్నాము. సార్ ప్రధానంగా మనం చూస్తే ఓల్డ్ సిటీ అంటే చార్మినార్ జోన్తో పాటు ఇటు గోల్కొండ జోన్ కూడా ఉంటుంది. మొత్తంగా చూసినట్టయితే ఓల్డ్ సిటీలో ఎక్కడో ఏదో ఒకటి ఘటనలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో చూస్తే డ్రగ్స్, ముఖ్యంగా మెడికల్ డ్రగ్స్ కానీ గంజాయి కానీ తీసుకొని కొంతమంది ఆకతాయిలు గొడవలకు పాల్పడుతున్నారు, కొంతమంది పైన దాడులు చేసేందుకు వెళ్తున్నారు. సో అలాంటి వారిపైన ఎలాంటి నిఘా పెట్టారు సార్? సో ఇది గాంజా అంటే ఒక పెద్దగా ఇక్కడ మెనేస్ ఉంది. ఏదైనా నార్మల్గా క్రైమ్ జరిగితే దాంట్లో ఈ మ్యాక్సిమంగా ఇది డ్రగ్స్ వాళ్ళు చాలా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఆ గురించి ఇప్పుడు జస్ట్ రీసెంట్గా టాస్క్ ఫోర్స్ పాటు కోఆర్డినేషన్ చేసి ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకొని ఈ రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీటర్స్కి డ్రగ్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. దాంట్లో ఆల్మోస్ట్ 80 to 90% పర్సన్స్కి పాజిటివ్ కూడా వచ్చింది. వారికి డి అడిక్షన్ సెంటర్ కూడా పంపడం జరిగింది. సో ఆ గురించి కూడా ప్రయత్నం చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం చాలామంది ఇది స్ట్రీట్ క్రైమ్స్ వాళ్ళు కూడా మనము రెగ్యులర్గా ఇప్పుడు ఒక ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రమ్ పోలీస్ సైడ్. ఈ గాంజా గురించి ఏదైనా ఉంటే లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ అదర్ డ్రగ్స్ కూడా ఉంటే, ఇంజెక్షన్ గురించి ఉంటే ఆ గురించి కూడా మనము ప్రాపర్గా చెక్ చేస్తున్నాము. డ్రగ్ టెస్ట్ తీసుకుంటున్నారు. సో దాంట్లో ఏదైనా సోర్స్ వాళ్ళు కూడా ఉంటే, ఎవరు సెలెక్ట్ చేస్తున్నారు ఆ గురించి కూడా మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము. ఈ గాంజా గురించి స్పెషల్గా కొన్ని బ్లైండ్ స్పాట్స్ ఉన్నాయి, అక్కడ కూడా లైట్నింగ్ అరేంజ్మెంట్ ప్రాపర్గా చేయడం జరిగింది. ఆ ఏరియాస్లో నైట్లో, మిడ్ నైట్లో కూడా అక్కడ మనము ప్రాపర్గా పోయి సెర్చ్ కూడా చేస్తున్నాము. ఈ మొత్తం కంట్రోల్ చేయడానికి ఒక స్పెసిఫిక్లీ నైట్లో మూమెంట్ రిస్ట్రిక్ట్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. సో స్పెసిఫిక్లీ 1 o'clock ఇది ఓల్డ్ సిటీలో టైమింగ్ ఉంది షాప్ చేయడానికి, అది కూడా మనము గట్టిగా మెయింటైన్ చేస్తున్నాము. సార్ ముఖ్యంగా మనం చూస్తే ఓల్డ్ సిటీ విషయానికి వచ్చినప్పటికీ చాలామంది పాత నేరస్తులు ఉంటారు కదా, పాత ఖైదీలు కానీ లేదంటే రౌడీ షూటర్లు కానీ కొన్ని యాక్టివిటీస్లో పాల్గొంటున్నారు. అర్ధరాత్రి వేళ గొడవలలో ప్రధానంగా వీళ్ళే ఉంటున్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు సార్? లాస్ట్ కొన్ని మంత్స్ నుంచి అందరికీ తెలుసు దట్ పెద్ద రౌడీ షూటర్కి మన చార్మినార్ జోన్ నుంచి టార్గెట్ కూడా చేయడం జరిగింది. సో చాలామంది ఇది 18, 19 మైనర్ ఇయర్స్ ఓల్డ్ పర్సన్స్ ఉన్నారు. వారు ఆ రౌడీ షూటర్కి ఒక రోల్ మోడల్గా పెట్టి ఇది చేస్తున్నారు. సో యూ కెన్ సీ వారికి ఎంత
రానిక కండిషన్లో ఉన్నారు. చాలామంది ఇది 2 to 3 months నుంచి పారిపోయారు, హైదరాబాద్లో కూడా ఉండట్లేదు. సో నేను అందరికీ యూత్కి ఆహ్వానం చేస్తున్నాము కి మీ ప్రాపర్గా మంచిగా అలౌటం చేసి ప్రాపర్గా ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ మీ ప్రాపర్గా చేయాలి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పేరెంట్స్ కూడా ప్రాపర్గా మీ కొడుకు ఏం చేస్తున్నారు అది కూడా మీ ప్రాపర్గా చూసుకోవాలి. ఏదైనా ఇష్యూస్ ఉంటే చిన్న ఇష్యూస్ కూడా ఉంటే పోలీస్కి రిపోర్ట్ చేయండి. మీ ఏరియాలో ఏమేమి జరుగుతుంది ఆ ఇన్ఫర్మేషన్ మనం పోలీస్కి ఇస్తే ఖచ్చితంగా పోలీస్ సైడ్ నుంచి విల్ టేక్ ద స్ట్రాంగ్ యాక్షన్. సో నేను అందరికీ ఆహ్వానం చేస్తున్నాను, ఈ స్పెసిఫికలీ మన ఓల్డ్ సిటీ ఈ హైదరాబాద్ సిటీ ఒక గాంజా ఫ్రీ, ఒక డ్రగ్స్ ఫ్రీ మనము సొసైటీ క్రియేట్ చేయడానికి అందరూ ప్రయత్నం చేయాలి. డ్రగ్స్ ఫ్రీ రైతా తెలంగాణ రాష్ట్రం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కోరుతా ఉందో అదేవిధంగా ఈ ఓల్డ్ సిటీలో కూడా డ్రగ్స్ను నిర్మూలించేందుకు ప్రజలందరూ సహకరించాలి. ఏదైనా డ్రగ్స్ సంబంధించినటువంటి సమస్యలు ఉంటే నేరుగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని అయితే మనతో చార్మినార్ డీసీపీ కిరణ్ ఖరే చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ అశోక్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్. మేడ్చల్ జిల్లా కొల్తూరులో గంజాయి ముఠాను అదుపులోకి తీసుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. 13 మంది గంజాయి అమ్ముతుండగా పోలీసులు దాడులు చేశారు. 6 నిందితులను అరెస్టు చేయగా 7 పరారయ్యారు. నిందితుల నుంచి 3 కిలోల గంజాయి, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న ముఠాను హైదరాబాద్లో అరెస్టు చేశారు పోలీసులు. గ్రీస్, రొమేనియాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు గుర్తించారు. ఒక్కో బాధితుడి నుంచి 50,000 నుంచి 4 లక్షల వరకు వసూలు చేశారు. నకిలీ వర్క్ ఆథరైజేషన్ లేఖలతో మోసం చేశారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ద్వారా ఉద్యోగాలని ప్రచారం చేశారు. RA లైసెన్స్ లేకుండానే ఓవర్సీస్ కన్సల్టెన్సీ నిర్వహించారని గుర్తించారు పోలీసులు. మరో 8 మంది నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే నిందితులపై KPHB పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు ఉన్నట్లు గుర్తించారు. విదేశీ ఉద్యోగాల కోసం ఈ మైగ్రేట్ పోర్టల్లో ఏజెంట్ల వివరాలు చెక్ చేసుకోవాలని సూచించారు పోలీసులు. శంషాబాద్ ఎయిర్పోర్టులో నకిలీ CISF అధికారి హల్చల్ చేశాడు. CISF పోలీసు దుస్తులు వేసుకుని ఎయిర్పోర్టులో తిరుగుతూ అందరినీ బురిడీ కొట్టించాడు. అతనిపై నిఘా పెట్టి అరెస్టు చేశారు పోలీసులు. నిందితులు శ్రీకాకుళానికి చెందిన బాలకృష్ణగా గుర్తించారు పోలీసులు. ఇప్పటి వరకు 67 మంది మహిళలను పెళ్లిళ్ల పేరుతో మోసం చేశాడని తెలిపారు. matrimony.comలో పోలీసు అధికారుల వేషంతో యువతులను నమ్మించి పెళ్లి చేసుకున్నాడన్నారు. నకిలీ CISF బాలకృష్ణను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ఎయిర్పోర్ట్లో ఒక వ్యక్తి CSF డ్రెస్సింగ్లో ఉండి ఫోటోలు దిగడము, అక్కడ సస్పీషియస్ మూమెంట్లో తిరుగుతున్నాడంటే CSF వాళ్ళకి అనుమానం వచ్చి ఎంక్వైరీ చేస్తే వాడికి కావాల్సిన డీటెయిల్గా ఎలాంటివి లేవు వాడి దగ్గర. ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే వాడి పేరు బాలకృష్ణ సమన్ అని, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిండు. ఎందు గురించి ఈ విధంగా చేస్తున్నామని తర్వాత మాకు చెప్పిన తర్వాత మేము ఎంక్వైరీ చేస్తే వాడు చెప్పిన వర్షన్ ఏంటంటే వాడికి ఆల్రెడీ పెళ్ళయింది, ఒక బేబీ కూడా ఉంది. అయినా కూడా వాడికి ఒక లవర్ ఉండేదంట. ఆ లవరు డివోర్స్ అవ్వడం వల్ల ఆమెకు మళ్ళీ సంబంధాలు చూస్తున్నారంటే అది వాడు సంబంధాలు చూస్తున్నారు, చేసుకోవాలనుకుంటే నీకు ఏదైనా మంచి ఉద్యోగం ఉంటే మా వాళ్ళు కూడా ఒప్పుకుంటారు అంటే నేను ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్లో చేస్తున్నాను అంటే ఏం చేస్తున్నాను CSFలో చేస్తున్నాను, మరి దానికి ఏమైనా ఎవిడెన్స్ ఏమిందని నేను ఆల్రెడీ ట్రైనింగ్లో ఉన్నాను, కావాలంటే అక్కడ నుంచి మీకు మీ ఫాదర్కి ఫోటోలు కూడా పెడతాను నేను అని ఆ యూనిఫామ్ ఒకటి కొనుక్కొని ఇక్కడ తర్వాత ఇక్కడ ఎయిర్పోర్ట్కి వచ్చేసి ఫొటోస్ దిగి వాళ్ళకి వాట్సాప్ చేసిండు. ఇదే విధంగా అతను చాలా మటుకు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఈ మ్యాట్రిమోనీ వాళ్ళతో తన డీటెయిల్స్ పెడుతూ తన ఎంప్లాయీ ఇట్లా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పేసి వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఈ విధంగా ఫ్రాడ్ చేసి అమ్మాయిలను పెళ్లి చేసుకునే ఉద్దేశంతో ఈ డ్రెస్ వాడు అక్కడ యూజ్ చేసిండని చెప్పిండు. దాని బేస్ మీద మేము అతని చట్టపరంగా అన్ని సెక్షన్స్ అప్లై చేస్తూ ఇరాన్ యుద్ధ ప్రభావం ఇంధన సరఫరాలో అంతరాయం కలగడంతో పాటు గ్యాస్ కొరత ఏర్పడింది. ఇప్పటి వరకు గ్యాస్ ఇబ్బందులు పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, హోటళ్లు, హాస్టళ్లు వంటి రంగాలకే పరిమితమయ్యాయి. కానీ ఇప్పుడు ఈ ప్రభావం బంగారం తయారీ రంగంపై పడుతోంది. దీంతో సిటీలోని బంగారు ఆభరణాలు తయారు చేసే కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు.
బంగారం తయారీ ప్రక్రియలో గ్యాస్ ముఖ్య పాత్ర పోషిస్తుందంటున్నారు వ్యాపారులు. బంగారాన్ని కరిగించడం ప్రారంభించి కావలసిన ఆకృతి ఇవ్వడం, మలచటం వరకు ప్రతి దశలో అధిక ఉష్ణోగ్రత అవసరం ఉంటుంది. ఈ ఉష్ణోగ్రతను అందించడంలో గ్యాస్ ప్రధాన సాధనమన్నారు. కస్టమైజ్డ్ జ్యువెలరీ తయారీలో సున్నితమైన పనితనం అవసరమవుతుంది. గ్యాస్ అందుబాటులో లేకపోతే ఆ పనులు పూర్తిగా నిలిచిపోతాయంటున్నారు. గ్యాస్ సరఫరాలో వచ్చిన లోటుతో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామంటున్నారు బంగారం కార్మికులు. పెళ్లిళ్ల సీజన్లో ఆర్డర్లు ఉన్నా పనులు పూర్తి చేయలేమంటున్నారు. కస్టమైజ్డ్ ఆభరణాల తయారీ పూర్తిగా తగ్గిపోయిందన్నారు. కస్టమర్లకు డెలివరీ ఆలస్యం అవుతూ ఉండగా ఆదాయం కూడా తక్కువైందంటున్నారు బంగారం తయారు చేసే కళాకారులు. గ్యాసుకు సరైన ప్రత్యామ్నాయం లేకపోవడం పెద్ద సమస్యగా మారిందంటున్నారు కార్మికులు. విద్యుత్ ఆధారిత పరికరాలు ఉన్నప్పటికీ అవి అన్ని రకాల పనులకు అనుకూలంగా లేవన్నారు. వాటికి ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుందని తెలిపారు. బంగారం తయారీ వంటి సాంప్రదాయ వృత్తులపై కూడా గ్యాస్ ప్రభావం చూపిస్తూ వేలాది కుటుంబాలకు జీవనోపాధి తక్కువ అవుతుందంటున్నారు కార్మికులు. బంగారం, వెండి ధరలు పెరుగుతున్నా వాటికి డిమాండ్ తగ్గలేదు. గ్యాస్ లేకపోవడంతో ఆభరణాలు తయారు చేయలేక ఇబ్బందులు పడుతున్నామన్నారు కార్మికులు. గ్రేటర్ హైదరాబాద్లో రోజురోజుకు పెరుగుతున్న ఎండలతో సతమతమవుతున్నారు నగరవాసులు. ఉదయం 10 గంటల నుంచే ఉక్కపోత, ఎండవేడి పెరుగుతోంది. దీంతో ఆఫీసులకు, వివిధ పనుల మీద బయటకు వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి ఎండాకాలం చిక్కులు తప్పడం లేదు. బస్టాప్స్లో సరైన వసతులు లేక ప్రయాణికులు ఎండలోనే నిలబడి బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్లో ఎండలు దంచుకొడుతున్నాయి. 40 డిగ్రీలకు దగ్గరలో ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. వచ్చే మే నెలలో హీట్ వేవ్ మరింత పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు వెదర్ ఆఫీసర్స్. రోడ్ సైడ్ బస్టాప్స్ లేక ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. ఆర్టీసీ బస్సుల్లో రోజుకు రద్దీ పెరుగుతోంది. బస్టాప్స్లలో నిలబడేందుకు, కూర్చోవడానికి సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. ఎండలు బాగా పెరగడంతో బస్సెస్ సరిగ్గా బస్సెస్ టైంకి రావడం, అవైలబుల్గా ఉన్నా అక్కడ బస్ స్టాప్స్ ఉండవు. ఇక్కడ ఇలా చాలా మంది ఎండలో నించున్నారు. 10 మినిట్స్ అయిపోయింది. ఎండ చాలా ఉంది. బస్ కోసం వెయిట్ చేస్తున్నాం, అయినా బస్ రావట్లేదు. చాలా ఎక్కువ ఎండలు ఉన్నాయి ఈ మధ్య ఇంకా బస్సెస్ కూడా సరిగ్గా రావట్లేదు. సో స్టూడెంట్స్కి ఎక్కువ ప్రాబ్లం. ఇటు సైడ్ అయితే ఒకటే బస్, ఒకటే ఆగిద్ది. సో మాకు చాలా కష్టమవుతుంది. ఈ ఒక్క బస్ స్టాప్ ఉంది కానీ ఏ బస్సెస్ ఇక్కడ ఆగవు. ఓన్లీ 8 మాత్రమే ఆగిద్ది. లగ్డికాపుల్ నుంచి వెళ్తాను. అసెంబ్లీ దగ్గర ఎక్కాలి, అక్కడ బ్లాక్ అయిపోయింది మొత్తం, అక్కడ ఎక్కడానికి లేదు. అందుకే ఇటు నుంచి వెళ్తాను. ఈ టైంలో అయితే అస్సలు ఉండట్లేవు. పీక్ ఎండ ఉండే టైంలోనే ఉండలేవు. షెల్టర్ ఉంటే బాగుంటుంది. ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ పెడితే బాగుంటుంది. సిటీలో ప్రధాన ఏరియాలకు ప్రయాణించే వారికి నీడలేక ఎండల్లోనే నిలబడుతూ ఇబ్బందులు పడుతున్నామంటున్నారు ప్రయాణికులు. ప్రధాన రూట్స్లో బస్ బేలు ఉన్నా కూర్చోవడానికి సీటింగ్ లేవంటున్నారు. పలు రూట్లలో చిన్న బస్టాప్స్ ఉన్నా కొన్ని చోట్ల నిరుపయోగంగా ఉన్నాయంటున్నారు ప్రయాణికులు. బస్టాప్స్ వద్ద షెల్టర్స్ ఏర్పాటు చేయాలని, మంచినీళ్ల సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు ప్రయాణికులు. धूप तो बहुत है, धूप को देखे तो बसा तो एक भी नहीं आ रहे. कितने देर से 1 घंटे से खड़े से చాలా విపరీతంగా ఉన్నాయి. కానీ సిటీ బస్సులు అంటే కొంచెం ఏసీ బస్సులు అంటే ఏసీ బస్సులు ఉంటాయి. అంత ఎండలనే నిలబడాలి, చెట్ల కిందనే. ఎక్కడ ఉంటాయి చెప్పు, కూర్చోవడానికి ఏం సౌలభ్యం లేదు. ఇక గిట్లనే ఎండలైనా కూర్చోవాలి. ఏదైనా పని ఉంటే బయటకు వెళ్తూ ఉంటాం కదా. ఇక్కడ మధ్యాహ్నం పూట వెళ్ళడానికి మాత్రం చాలా ఇబ్బంది అవుతున్నది. కూర్చోడానికి కూడా సీట్లు సరిగ్గా లేవు. బస్సెస్ కూడా చాలాసేపు రావట్లేదు. వెయిట్ చేసి వస్తుంది చాలాసేపు, హాఫ్ అన్ అవర్ 1 అవర్ అట్లా వెయిట్ చేసి వస్తుంది. షెల్టర్లో కూడా సీట్లు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రయాణికులు చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది కాబట్టి చాలా ప్యాసింజర్స్ నిలబడాల్సి వస్తుంది ఎండలో. ఇంకోటి ఎండ వడగల్పులు కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఇబ్బంది అవుతుంది ప్రయాణికులకి. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏసీ బస్ షెల్టర్స్ లో ఏసీలు పనిచేయడం లేదంటున్నారు ప్రజలు. సిటీలో మొత్తం 18 ఏసీ బస్ స్టాప్స్ ఉన్నాయి. కనీసం ఏసీ, ఫ్యాన్, ఫ్రీ వైఫై, మొబైల్ ఛార్జింగ్ సదుపాయాలు లేవన్నారు. ఏసీ బస్ స్టాప్స్ అడ్వర్టైజ్మెంట్లకు మాత్రమే ఉపయోగపడుతున్నాయన్నారు ప్రజలు. క్లీనింగ్ చేయక దుర్వాసన, చెత్తతో ఇబ్బందులు పడుతున్నామంటున్నారు ప్రయాణికులు. ఎండలు బాగున్నాయి నాన్న, ఇప్పుడే ఇంత ఎండలు ఉన్నాయి. ఇంకా రేపు ఎట్లా ఎండలు ఉంటాయో ఏమో బేట. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే చల్లనీళ్ళది ఒకటి పెట్టాలా బేట, మంది పోనీకి రానికి. ఎవరే కానీ దాతలు మళ్ళా మా దిక్కైతే అక్కడ సుచిత్రాల అక్కడక్కడ మజ్జిగిస్తుండ్రు బేట, మంచిగా గ్లాసులల్లో చల్లగా మజ్జిగిస్తుండ్రు. ఇక్కడ కూడా జర మజ్జిగనే కానీ నీళ్ళే కానీ
చల్లగా పెడితే పిల్లలకు పెద్దలకు అందరికి ఉంటే బేట. బాటిల్లో నీళ్ళు ఎంత తాగని బేట, తాగినట్టే అనిపిస్తలేవు. టైం కూడా బస్సులు వస్తే రావు బేట. అందుకనికే ఈ ఎండకు ఇంకొకటి కూడా మంచిగా ఇట్లా షెడ్లు ఎక్కి వేసేస్తే చల్లగా బస్ స్టాప్స్ 2-3 వేసేస్తే మంచిగా జర ఈ ఎండకు బాగానే ఉంటే ఎండకు నీడ ఉంటుంది, వర్షాకాలం కూడా తడిసిపోకుంటుంటారు బేట. సిటీలోని బస్ షెల్టర్స్ ను పునరుద్ధరించాలని కోరుతున్నారు ప్రయాణికులు. జీహెచ్ఎంసీకి ఆర్టీసీ సంస్థ కొత్త బస్ వేల ఏర్పాటు ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకోవాలంటున్నారు. ఆస్తి కోసం తన అక్క 4 పిల్లలు దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మలయాళం సినీ నటి దేవి. సినిమాల ద్వారా సంపాదించిన డబ్బుతో 2001లో జూబ్లీహిల్స్లో ఇల్లు కొని తన అమ్మ పేరున రిజిస్ట్రేషన్ చేశానని తెలిపారు. ఆ ఇంట్లో నుంచి తరిమేస్తే గత నెల 16న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానన్నారు. ఎవరూ పట్టించుకోవట్లేదని, కేసు తీసుకోలేదన్నారు. బంధువులు కొడుతున్నారని, వారి నుంచి రక్షణ కల్పించి న్యాయం చేయాలంటున్న మలయాళం నటి దేవితో అజయ్ ఫేస్ టు ఫేస్. కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాల కారణంగా తన పైన విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్నారు అంటూ ఇప్పటికే జూబ్లీహిల్స్ పోలీసులను మలయాళం నటి గంధం దేవి అలియాస్ సాజిని ఆశ్రయించారు. అసలు ఈ డిస్ప్యూట్స్ ఎందుకు వచ్చాయి, ఎందుకు దాడులకు పాల్పడుతున్నారు, అసలు ఈ ఎంటైర్ ఇష్యూ పైన మాట్లాడేందుకు మనతో పాటు నటి గంధం దేవి అలియాస్ సాజిని ఉన్నారు. చెప్పండి, అసలు ఈ డిస్ప్యూట్స్కి సంబంధించి కారణం ఏంటి, మీ పైన దాడి చేస్తున్నారు అనేది మీరు ఫిర్యాదు చేయడానికి వస్తున్నారు. సో ఎవరు మీ పైన దాడి చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? సార్ నమస్కారం సార్. మేము 90 రూపాయలతో హైదరాబాద్కి వచ్చాము సార్. అక్కడి నుంచి అంచెలంచెలుగా సినిమాలు చేసుకుంటా కొంత డబ్బు సంపాదించుకొని ఇల్లు వాయిలు కొనుక్కొని నిలబడ్డాము హైదరాబాద్లో. 2001లో ఇల్లు కొని అమ్మ పేరుతో పెట్టాను సార్. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో పెట్టిన తర్వాత అక్క బిడ్డలు తెచ్చుకొని ఇంట్లో తోడుగా పెట్టుకున్నాము. తర్వాత అమ్మాయి భర్త వేరే మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయి 4 పిల్లలు మాకు అప్పగిచ్చారు. ఆడపిల్ల కదా చేరతీసి అమ్మ నేను వాళ్ళు చదివించి పెంచి పెద్ద చేసి ఈ స్థాయికి తీసుకొచ్చాము. వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు, కాబట్టి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. తర్వాత సార్ అక్కడి నుంచి ఏం చేశారంటే ఈ రోజు వరకు మన ఇంట్లో తింటున్నారు. 4 తరాలు బతికారు మన ఇంట్లో. ఎంత డబ్బు తిన్నారో తెలియదు, సంపాదించింది. దానికోసమే నాకు కూడా పెళ్లి కాకుండా చేశారు, మా బిడ్డలు పట్టుకుండా చేశారు, ఎన్నో కుట్రాలు చేశారు, ఎన్నో గొడవలు చేశారు. పరువు పోతుంది, మనాలు పోతాయి, నోరు చంపుకొని ఇప్పుడు దాకా బతికా. నేను బయటికి రాలేదు. నేను నాకంటే ఒక ఇమేజ్ ఉంది, ఎందుకంటే ఒక 7-8 భాషలు ఈరోజుగా చేస్తున్నాను. నేను ఎంతో కష్టపడి స్థాయికి తీసుకొచ్చిన కుటుంబాన్ని కూడా నేను. మనం ఏంటంటే అల్లరవ్వడం ఎందుకు, ఇప్పుడు దాకా ఉన్నటువంటి పరువు పోగొట్టుకోవడం ఎందుకని నోరు చంపుకొని ఉన్నాను. ఇప్పుడేమైందంటే సార్ మా అమ్మగారు కాలం చేస్తారు, నెల అవుతుంది. కాలం చేసిన తర్వాత దినాల కన్నా వచ్చారు వీళ్ళు. వచ్చిన తర్వాత ఈ బిల్డింగ్ అంతా మాది, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉన్న ఇల్లు మాది, ఈ ఆస్తి అంతా మాది, మేము ఉంటా ఇక నుంచి నువ్వు ఉంటానికి వీల్లేదని చెప్పి మార్చి 16వ తారీఖున నన్ను కొట్టి రోడ్డు మీద కేసారు. నాకేం చేయాలో అర్థం కాక నేను పోలీస్ స్టేషన్కి వచ్చి సార్ వాళ్ళని సంప్రదించాను. సంప్రదించిన తర్వాత మేము విచారిస్తాం పోండి అని చెప్పారు. వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి 10 మంది ఇంట్లోనే ఉంటున్నారు. నేను ఎంత చెప్పినా కూడా సార్ వాళ్ళని పంపించలేకపోయారు బయటికి. ఏదైనా ఉంటే కోర్టుకు పోండి అని చెప్పారు. అయిన తర్వాత వాళ్ళు ఎట్లా చేస్తున్నారంటే సార్ వాళ్ళు రోజు కొట్టడం, తిట్టడం, హెరాస్ చేయడం. దానివల్ల నేను కోర్టుకు వెళ్ళలేక, ఇటు స్టేషన్కి రాలేక ఒక్కదాన్ని ఇబ్బంది పడుతున్నాను నేను. నిన్న మళ్ళీ అటాక్ చేశారు. నిన్న బట్టలని చింపేసి ఒంటి మీద బట్టలు కూడా లేకుండా కొట్టి రోడ్డు మీదకి వేశారు నిన్న. అట్లానే నేను స్టేషన్కి వచ్చి సార్ వాళ్ళకి విషయం చెప్పాను. చెప్పిన తర్వాత వాళ్ళే ఉంటారు, నీ మీద బైండ్ ఓవర్ చేస్తాము, నీ మీద ఎఫ్ఐఆర్ చేస్తాము, రివర్స్లో చెప్తున్నారు. నాకు భయం వేసింది, ఎందుకంటే నా వైపు న్యాయం ఉంది. కష్టం డబ్బు అంతా నాది, కష్టపడి బతికింది నేను, సంపాదించింది నేను. దౌర్జన్యం చేస్తుంది వాళ్ళు. సార్ వాళ్ళు ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీ అమ్మగారు చనిపోయే ముందు ఈ ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో మీ అక్క కావచ్చు, వాళ్ళ పిల్లలు మీకు సంబంధించి అంటే 6 భాగాలు ఏమైనా డివైడ్ చేసి రాసి చెల్లినరా? సార్ ఏమి కానీ మా మదర్ రాయలేదు సార్. దానికి కారణం ఏంటంటే ఆమెను ట్రస్ట్లో వేసేవాళ్ళు ఇల్లు. ఆమె రాసుంటే బయటకు గెంటేవాళ్ళు ఆమెని. అందుకే తెలివిగా ఆమె ఎవరికి రాయలేదు. నేనేంటంటే నేను కష్టపడి ఇవ్వడమే కానీ ఎక్కడ పోతుంది సార్? ఇద్దరు కూతుళ్ళం మేము. రేపు మా అమ్మగారు కాలం చేస్తే కూడా చొరసగం అట్లనే రావాలి కదా సార్. అసలు ఏమి ఇవ్వవు, నువ్వు బయటికి వెళ్ళమని గొడవ చేస్తున్నారు సార్. బట్టల బ్యాగ్ బయటకు వేసి నన్ను బయటకు వేసి నీ దిక్కున చోట పోయి చెప్పుకోమంటున్నారు. సార్ వాళ్ళకి వచ్చి చెప్తే పోలీస్ సార్ వాళ్ళు ఏమో అర్థం చేసుకోవట్లేదు. ఇంతవరకు వాళ్ళ మీద కేసు చేయలేదు. ఇప్పుడు మీ పైన ఎవరెవరు దాడి చేస్తున్నారు అంటే మీ సిస్టర్ కావచ్చు, వాళ్ళ పిల్లలతో పాటు బయట వ్యక్తుల్ని కూడా ఎవరినన్నా తీసుకొచ్చి మీ పైన దాడి చేపిస్తున్నారా? ప్రస్తుతానికి బయట వ్యక్తులతో పని లేదు సార్. వాళ్ళే రెడీ అయిపోయారు చంపడానికి ఆస్తి కోసం. ఎందుకంటే అక్క కూతురు 4, వాళ్ళ భర్తలు 4, 9 మంది, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ అమ్మ నాన్నలు మొత్తం 20 మంది వాళ్ళు బయట వ్యక్తులు దేవాల్సిన అవసరం, వీళ్ళే చంపేస్తారు. ఇప్పుడు పోలీసులు 2 పార్టీస్ సంబంధించి, ఎందుకంటే రెగ్యులర్గా మీరు గొడవ పడుతున్నారు, రెగ్యులర్గా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు అని ఇద్దరిపైన కూడా కేసులు చేశారు. 2 పార్టీస్ మిమ్మల్ని కావచ్చు వాళ్ళని బైండ్ ఓవర్ చేస్తాము అనేది పోలీసులు చెప్తున్నారు. సో మీరు నెక్స్ట్ స్టెప్ ఏం వేయబోతున్నారు, ఎట్లా దీన్ని రిజాల్వ్ చేసుకోవాలనుకుంటున్నారు? సార్ నేనేమంటున్నానంటే మీడియా సార్ వాళ్ళు మీ సపోర్ట్ ఎందుకు కోరానంటే, పోలీస్ సార్ వాళ్ళు ఒక ఆడది వచ్చి నన్ను కొట్టారు, చంపబోతున్నారు, నాకు సాయం చేయండి సార్ అని అడిగినప్పుడు
ఈరోజు నేను ఒక 250 సినిమాలు హీరోయిన్గా చేస్తున్నా, ఒక ఇమేజ్ ఉంది నాకు 4-5 కోట్ల మంది ఫాన్స్ ఉన్నారు. ఇంత ఉన్న మనిషికి ఈరోజు సాయం చేయమని అడిగిస్తే నాకు చేయలేదే వీళ్ళు, సాధారణ వ్యక్తులకు ఇంక వీళ్ళేం చేస్తారని భయం వేస్తుంది ఫస్ట్ నాకు. తర్వాత లాయర్ గారిని సంపాదిస్తాను, చట్ట ప్రకారం వెళ్తాను, కోర్టును ఆశ్రయిస్తాను, జడ్జి గారు ఎట్లా చెప్తే నేను అట్లా పోతాను సార్. నాకు అంత టైం ఇవ్వట్లేదు కదా, వీళ్ళు రోజు అటాక్ చేస్తున్నారు, ఎప్పుడంటే అప్పుడు కొడుతున్నారు వెళ్ళిపోతున్నారు, ఇంట్లో ఉండట్లేదు పోలీసులు వచ్చే టైంకి, లేనప్పుడు వచ్చి కొడుతున్నారు. దీనికి అనేది ఏం చేయలేదు, పరిష్కారం నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఏంటంటే ఏ అర్ధరాత్రి కూడా చంపేస్తారు నన్ను, నేను ఎలా చచ్చిపోయానో ప్రజలకు తెలియాలి కదా సార్. అందుకని నేను కొంచెం మీ సపోర్ట్ కావాలి సార్, మీడియా సార్ వల్ల నేను హెల్ప్ అడిగాను. నేను ఇది మొత్తానికి ఏ క్షణం దాడి చేస్తారో తెలియదు, తన్ను చంపేస్తాను అంటూ బెదిరియడమే కాదు డైరెక్ట్గా కూడా దాడులు చేస్తున్నారు. కాబట్టి ఏ క్షణం ఏం జరుగుతుంది అనేది తెలియని పరిస్థితి ఉంది. సో ఈ డిస్ప్యూట్ సంబంధించి ఖచ్చితంగా పోలీసులను ఆశ్రయించాను. సో పోలీసులకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూసిన తర్వాత ఇటు లీగల్లో కూడా ప్రొసీడ్ అయ్యి లీగల్ ప్రొసీడింగ్స్ ద్వారా మొత్తం దీన్ని రిజాల్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తాను అనేది మలయాళం నటి గంధం దేవి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ బేగంపేటలో నడుస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు కిందకు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ పోలీసులు కారులో మంటలను అదుపు చేశారు. కానీ అప్పటికే కారు దగ్ధమైంది. దీంతో బేగంపేటలోని డార్క్ బంగ్లా చౌరస్తాలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ఫైర్ యాక్సిడెంట్లో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. అనంతరం వాహనాలను పంపించారు ట్రాఫిక్ పోలీసులు. హైదరాబాద్ శివారు ప్రాంతంలోని కోహెడా ఓఆర్ఆర్ మీద జరిగిన యాక్సిడెంట్లో ఒక చిన్నాడితో సహా 2 మృతి చెందారు. అబ్దుల్లాపూర్మేట్ PS పరిధిలోని రహదారిపై ముందు వెళ్తున్న వాటర్ ట్యాంకర్ను ఢీకొట్టింది కారు. దీంతో కారులో ప్రయాణిస్తున్న 5గురిలో 2 అక్కడికక్కడే మృతి చెందగా మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం DRDO అపోలో హాస్పిటల్కి తరలించారు. మృతులు హన్మకొండకు చెందిన వేద ప్రకాష్ రెడ్డి, అతని కొడుకు అర్జున్గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ నగరంలో డ్రగ్ మాఫియాపై పోలీసుల కఠిన చర్యలు కొనసాగుతున్నాయి. ఈగల్ టాస్క్ ఫోర్స్, HNU పోలీసుల జాయింట్ ఆపరేషన్లతో డ్రగ్ పెడ్లర్ల నెట్వర్క్ను ఛేదించేందుకు భారీ స్థాయిలో దాడులు జరుగుతున్నాయి. పబ్బులు, కాలేజీలు, ప్రొఫెషనల్ వర్గాలపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు నగరాన్ని డ్రగ్ ఫ్రీ చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. హైదరాబాద్ పబ్బులు, నైట్ పార్టీలు, కాలేజ్ క్యాంపస్లపై పోలీసు రైడ్స్ చేస్తున్నారు. డ్రగ్స్ పెడ్లింగ్ పై టాస్క్ ఫోర్స్, ఈగల్ టీమ్స్ ఫుటేజ్ సేకరిస్తున్నారు. హైదరాబాద్ లో డ్రగ్ పెడ్లింగ్ నెట్వర్క్ పై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఈగల్, టాస్క్ ఫోర్స్, HNU యూనిట్లు కలిసి స్పెషల్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. ఇటీవల నిర్వహించిన భారీ చెకింగ్లలో అనుమానితులపై డ్రగ్ టెస్టులు చేయగా వందల సంఖ్యలో వ్యక్తులు డ్రగ్స్ వాడినట్లు బయటపడింది. 239 మందిని పరీక్షించగా 189 మంది పాజిటివ్ గా తేలడం కలకలం రేపింది. డ్రగ్ వినియోగం ఎక్కువగా గంజాయి, సింథటిక్ డ్రగ్స్ రూపంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొండాపూర్ క్వాక్ ఎరీనా పబ్ పార్టీలో డ్రగ్స్ కేసులో 64 మందికి టెస్టులు చేయగా 15 మందికి పాజిటివ్ రావడంతో కలకలం రేగింది. పబ్బులు, ఫామ్ హౌస్ పార్టీలు, ఈవెంట్లలో అంతరాష్ట్ర కొకైన్ నెట్వర్క్ ను కూడా ఛేదించారు. పోలీసుల దర్యాప్తులో డ్రగ్ నెట్వర్క్ అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తున్నట్లు తేలింది. హవాలా ద్వారా డబ్బు లావాదేవీలు, సోషల్ మీడియా, కొరియర్ సర్వీసులు, ఫేక్ ఐడెంటిటీలను ఉపయోగిస్తూ డ్రగ్స్ సరఫరా జరుగుతోందని గుర్తించారు.
అంబులెన్స్లు, బస్సులు, రైళ్లు కూడా డ్రగ్ రవాణాకు వినియోగిస్తున్నట్లు ఈగల్ నివేదిక తెలిపింది. డ్రగ్ మాఫియాను పూర్తిగా నిర్మూలించేందుకు పోలీసులు 3 దశల్లో చర్యలు చేపట్టారు. డ్రగ్స్ వాడుతున్న వారిపై కేసులు నమోదు చేయడమే కాకుండా కౌన్సిలింగ్ కూడా అందిస్తున్నారు. డ్రగ్ మాఫియాపై జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తున్నారు. హైదరాబాద్ ను డ్రగ్ ఫ్రీ చేయటమే లక్ష్యమంటున్నారు టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్. వాళ్ళ సోర్స్ ఇక్కడ ఉంది, అది ఎవరి నుంచి పర్చేజ్ చేస్తారు, ఈ అందరు పాజిటివ్ కేసెస్లో డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేసి సోర్స్ ఎవరు ఉన్నారు, ఇక్కడ నుంచి వాళ్ళు పర్చేజ్ చేస్తున్నారు, అది పెడ్లర్స్, సబ్ పెడ్లర్స్, ఎవరైనా సప్లై చేస్తున్నారో అందరికీ మన ట్రాక్ చేయడానికి ఇది ఆపరేషన్ చేయడం జరిగింది. సో ఇది నెక్స్ట్ లీడ్లో వాళ్ళపైన కూడా ఫోకస్ పెడతాము. ఈ ఇన్వెస్టిగేషన్ కూడా నెక్స్ట్ ఫార్వర్డ్గా చేసి వాళ్ళకు కూడా అప్రిహెండ్ చేయడానికి, వాళ్ళపైన కఠిన చర్యలకి తీసుకోవడానికి కూడా ట్రై చేస్తాము. హైదరాబాద్లో డ్రగ్ పెడ్లింగ్ నెట్వర్క్ ను ఛేదించేందుకు ఈగల్, టాస్క్ ఫోర్స్, హెచ్న్యూ పోలీసులు జాయింట్ ఆపరేషన్లు చేస్తున్నారు. రీసెంట్ గా మరోసారి డ్రగ్ పార్టీ కలకలం రేపింది. గోల్కొండ పరిధిలోని తారామతి భారాదారి రిసార్ట్లో అర్ధరాత్రి జరిగిన ఓ ప్రైవేటు ఈవెంట్పై తెలంగాణ ఈగల్ బృందం ఆకస్మిక దాడులు నిర్వహించింది. మోర్టన్ ఫ్రెండ్స్ పేరుతో ఈవెంట్ నిర్వహించారు. పార్టీకి సుమారు 200 మంది హాజరయ్యారు. పర్యాటక ప్రచారంలో భాగంగా ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు బిల్డప్ ఇచ్చారు. కానీ పోలీసుల అనుమతి లేకుండానే ఈ వేడుకల్లో డ్రగ్ సస్పెక్ట్ షీట్లో ఉన్న వ్యక్తులు ఈ పార్టీకి హాజరైనట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఈగల్ టీం గోల్కొండ పోలీసులతో రిసార్టును ముట్టడించారు. ఎవరూ తప్పించుకోకుండా పకడ్బందీగా దాడులు నిర్వహించి అనుమానమున్న 6గురికి డ్రగ్ పాజిటివ్ వచ్చింది. పబ్బులు, కాలేజీలు, ప్రొఫెషనల్ వర్గాలపై నిఘా పెంచిన పోలీసులు భారీ తనిఖీలు చేపడుతున్నారు. డ్రగ్స్ వినియోగిస్తున్న వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు రీహాబిలిటేషన్ చర్యలు కూడా చేపడుతున్నారు. హైదరాబాద్ నగరంలో డ్రగ్ మాఫియాపై పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. ఈగల్, టాస్క్ ఫోర్స్, హెచ్న్యూ యూనిట్లు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆపరేషన్లతో డ్రగ్ నెట్వర్క్ ను పూర్తిగా ఛేదించేందుకు ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. డ్రగ్ వినియోగంపై జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తున్న అధికారులు యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ ను డ్రగ్ ఫ్రీ సిటీగా మార్చడమే లక్ష్యమని స్పష్టం చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్లో శక్తి పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ట్రాన్స్జెండర్ పోలీసు సిబ్బందికి యూనిఫామ్ కిట్లు, గ్రోసరీ కిట్లు పంపిణీ చేశారు రాధికా చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో ఉన్నత అధికారులు పాల్గొని ట్రాన్స్జెండర్స్ సమాజానికి అందిస్తున్న సేవలను ప్రశంసించారు. ట్రాన్స్జెండర్ సమాజానికి శక్తివంతమైన వేదికగా నిలిచి అవగాహన, గౌరవం, సమానత్వం లక్ష్యంగా ఈవెంట్ చేశామని తెలిపారు నిర్వాహకులు. రాధికా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో సేవలందిస్తున్న 40 మంది ట్రాన్స్జెండర్ పోలీసు సిబ్బందికి యూనిఫామ్ కిట్లు, అలాగే 1 నెలకు సరిపడే గ్రోసరీ కిట్లు పంపిణీ చేశారు సిపి సజ్జనార్. సమాజంలో వారికి ఉన్న గౌరవాన్ని గుర్తిస్తున్నామని తెలిపారు చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు. హైదరాబాద్లో 2 ఏళ్లుగా ట్రాన్స్జెండర్స్ ట్రాఫిక్ విధుల్లో పనిచేస్తున్నారని తెలిపారు సిపి సజ్జనార్. ప్రస్తుతం ట్రాఫిక్ విభాగంలో 38 మంది ట్రాన్స్జెండర్స్ ట్రాఫిక్ అసిస్టెంట్లుగా సేవలందిస్తున్నారని, త్వరలో మరింత మందిని నియమిస్తామని తెలిపారు. ఎన్జీఓలు ముందుకు వచ్చి ప్రభుత్వానికి సహకారం అందిస్తే ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తరించవచ్చని సూచించారు. సమాజంలో వెనుకబడిన ప్రజల సహకారం కోసం కృషి చేస్తున్న రాధికా చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులను అభినందించారు పోలీసులు. హైదరాబాద్ సిటీలో ముఖ్యంగా దాదాపు 38 మంది ట్రాన్స్జెండర్సు దాదాపు మనతోనే సమానంగా రోడ్డు పైన ఉండి చాలా కష్టపడి పనిచేస్తున్నారు. సో నా తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి వాళ్ళందరూ కూడా నేను పేరుగా అభినందిస్తూ ఈరోజు మీ అందరిని కూడా అండగా నిలిచడానికి ముందు వచ్చేసిన రాధికా చారిటబుల్ ట్రస్ట్కి మీ తరఫు నుంచి, నా తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కూడా పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. The Telangana government has identified, they have launched this scheme, and obviously the first opportunity was grabbed by all these warriors. I know it is not easy to survive in this traffic department with the hard duties. All these people, they know the responsibilities from the exclusion. They are carrying the vision of lakhs of people. Radhika వాళ్ళ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఏమైతే మొదలెట్టిందో దానికి టోటల్ సపోర్ట్ ఇవ్వడానికి యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ ఐఎమ్ హియర్. ఐ ఆల్సో అప్రిషియేట్
the contribution made. In fact, he is the founder, the police commissioner, to recruit so many numbers of the transgender people as traffic assistants, traffic marshals, and all those things. శక్తి 2026 కేవలం సహాయం మాత్రమే కాదని ఇది ఆత్మవిశ్వాసం, గౌరవం, సమాన అవకాశాల సందేశమని తెలిపారు రాధికా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు రాధికారెడ్డి. ట్రాన్స్జెండర్ పోలీసు సిబ్బంది సమాజంలో మార్పు రావడానికి ప్రతీకలుగా నిలుస్తున్నారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం తమను ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు ట్రాన్స్జెండర్స్. ట్రస్ట్ 2010 ఫామ్ అయిందండి. సో చాలా ప్రోగ్రామ్స్ చేసాము. ట్రాన్స్జెండర్ ఇస్ బీన్ అ వెరీ సెన్సిటివ్ టాపిక్. వీ వాంట్ ఎవ్రీబడి, అందరికీ ఈక్వల్ రైట్ ఉండాలి, సమాజంలో అందరూ కూడా ఈక్వల్గా ట్రీట్ అవ్వాలి, రెస్పెక్ట్ ఉండాలి, సేఫ్టీ ఉండాలి వీళ్ళందరికీ. సో ఇది మెయిన్ రీజన్ చేయడానికి కారణం ఏంటంటే వీ డోంట్ వాంట్ దెమ్ టు గో అవుట్ అండ్ డూ దిస్ సెక్స్ వర్కింగ్ ఎక్కువ జరుగుతుందని విన్నాము. సో ఇలాంటి ప్రోగ్రాము మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి వల్ల, సజ్జనార్ సార్ వల్ల ఇంతమంది టుడే 38 ట్రాన్స్జెండర్స్ ఆర్ రిక్రూటెడ్ ఇన్ ట్రాఫిక్ పోలీస్. వరల్డ్లో మొట్టమొదటిసారి ట్రాన్స్జెండర్ హెల్ప్ డెస్క్ ఓపెన్ చేశారు. అక్కడ పనిచేశాను. తర్వాత ఆ రోజు మీరు చేసిన సంకల్పం ఈరోజు ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు సార్. వీళ్ళే కాదు, ఇంకా ఐటీ అండ్ కాల్ సెంటర్స్లో దాదాపుగా 120 మంది పనిచేస్తున్నారు సార్, కమ్యూనిటీ పిల్లలు మీరు ఇచ్చిన స్ఫూర్తితో సార్. ఇంకా ట్రాన్స్జెండర్స్ కోసం రాధికా మేడం చికెన్ సెంటర్స్ పెట్టించారు. ఇంకా తర్వాత చిన్న చిన్న షాప్స్ పెట్టించి ట్రాన్స్జెండర్స్ని భిక్షాటన లేకపోతే ఇంకా సెక్స్ వర్క్ నుంచి దూరం చేశారు. తమకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి, గుర్తించి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ట్రాన్స్జెండర్స్ పోలీసులు. నగరాల్లో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఎండ వేడిని తట్టుకోలేక చల్లదనం కోసం ఇతర మార్గాల వైపు మళ్లుతున్నారు. అలాంటి సమయంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి మట్టి పాత్రలు. ఒకప్పుడు సాదా సీదాగా కనిపించిన కుండలు ఇప్పుడు ట్రెండీగా మారాయి. ప్రతి ఇంట్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటున్నాయి మట్టి కుండలు. సహజంగా చల్లదనం ఇచ్చే గుణం మట్టికి ఉంటుంది. ఫ్రిడ్జ్ అవసరం లేకుండానే నీళ్లను చల్లగా ఉంచే సామర్థ్యం కుండలకు ఉంది. అందుకే పేదోడి ఫ్రిడ్జ్గా పేరుగాంచిన మట్టి కుండలు ఈ సమ్మర్లో హాట్ ఫేవరెట్ గా మారాయి. ఇక ఇప్పుడు ఇవి కేవలం ఉపయోగానికి మాత్రమే కాదు, ఇంటి అలంకరణలో భాగంగా కూడా మారిపోయాయి. రంగురంగుల పెయింటింగ్స్, కార్టూన్ డిజైన్స్ తో చిన్న పిల్లలను ఆకట్టుకునేలా కొత్త డిజైన్స్ మార్కెట్లో కనిపిస్తున్నాయి. బయటికి వెళ్లేటప్పుడు కూడా ప్లాస్టిక్ బాటిల్స్ కు బదులుగా మట్టి వాటర్ బాటిల్స్ ను ఉపయోగించే ట్రెండ్ పెరుగుతుంది. ఇంట్లో డైనింగ్ టేబుల్ పై మట్టి గ్లాసులు, కాఫీ కప్పులు, స్నాక్స్ కోసం క్యూట్ బౌల్స్ కలిపి నేచురల్ అండ్ ట్రెడిషనల్ లుక్ ఇస్తున్నాయి. మట్టి వాడకం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, కెమికల్ ఫ్రీ కావడంతో హానికరం కాదంటున్నారు వ్యాపారులు. और आपको समर सीजन के लिए कुछ मिट्टी का आइटम चाहिए तो आप इसमें ये ऐसे ये बोतल है, आप ये बोतल में पानी कूल कर सकते हैं और आपके लिए हेल्थ के लिए भी अच्छा रहता है. फ्रिज में क्या है वो गैस का पानी रहता है ठंडे के लिए, तो वो नुकसानदायक होता है. इसको अगर मिट्टी में करोगे धीमे धीमे होगा पर शरीर के लिए फ़ायदेमंद है आपके लिए. समर स्पेशल हमारा जैसे पानी का बोतल हो गया, मिट्टी का घड़ा हो गया, ये समर स्पेशल रहता है. और ऐसे आपको आइसक्रीम के लिए कुछ चाहिए तो हमारे पास ये बाउल्स वगैरह रहते हैं. इनमें आप कुछ भी स्वीट्स वगैरह आइसक्रीम वगैरह भी रख सकते हो. आपके हेल्थ के लिए भी अच्छा रहेगा ये सब आइटम. పిల్లలకు నచ్చిన కార్టూన్ కుండలు ఆకర్షిస్తున్నాయి. గతంలో కుండలంటే కేవలం ఒకేలా ఉండేవి, కానీ ఇప్పుడు అనేక మోడల్స్ లో తయారు చేస్తున్నారని తెలిపారు. లోకల్ రాజస్థాన్, యూపీ, మహారాష్ట్ర నుంచి వచ్చే కుండలకు డిమాండ్ ఉంది. దీంతో అధికంగా కొనుగోలు చేస్తున్నారు ప్రజలు. మేము సమ్మర్ వచ్చిందంటే ఫ్రిడ్జ్లో వాటర్ ఏం తాగమండి. మట్టి కుండ తీసుకుని ఇసుక పోసి కుండ ఇసుక మీద పెట్టి అందులో వాటర్ వేసి అందులో వాటర్ మేము తాగుతామండి. ఎక్కువగా అదే యూజ్ చేస్తామండి. ఇలా ఫ్రిడ్జ్లో వాటర్ కానీ బయట వాటర్ కానీ ఏమీ తీసుకోమండి. హెల్తీగా ఉండడానికి ఈ తీసుకోవడానికి వచ్చామండి. ఇదివరకు కుండల్లో పోసుకుని తాగేవాళ్ళమండి. ఇప్పుడు కూడా ఈ కుండలే యూజ్ చేసుకుంటున్నామండి. ఈ కుండలే మంచిగా ఉంటున్నాయండి. మట్టి కుండలు ఎక్కువగా వాడతామండి. మేము మట్టి కుండలు వాడతామండి. మట్టి దాకలు ఇవే యూజ్ చేసుకుంటామండి ఇంట్లో కూడా. కొంతమంది వాడేవారు, కొంతమంది వాడకపోయేవారు. ఇప్పుడైతే చాలా డిజైన్స్ కప్పులతో సహా, పిల్లలు వాటర్ బాటిల్స్తో సహా
మన కార్డు తోడు పెట్టుకోవడానికి కూడా అన్నిటికీ బాగా ఉపయోగపడుతున్నాయి. కాబట్టి దీనివల్ల క్యాన్సర్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మిగతా ప్లాస్టిక్ వాడడం వల్ల అనేక రోగాలకి మనం ఇబ్బంది పడుతూ ఉన్నాము. అనేక అమౌంట్ కూడా మనం పే చేయవలసి వస్తుంది రోగాలకి. ఇది మనం మట్టి కుండలతో ఇప్పుడు వాడినట్లయితే మన రోగ నిరోధక శక్తి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ఎండాకాలంలో ఫ్రిడ్జ్ కంటే కూడా ఈ కుండలో వాటర్ తాగడం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది. ఈ సమ్మర్లో చల్లదనం, ఆరోగ్యంతో పాటు అందమైన మట్టి పాత్రలు ప్రతి ఇంటికి అవసరంగా మారుతున్నాయి.